రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ యాక్షన్ థ్రిల్లర్ జాన్రాలో రూపొందుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు మేకర్స్. రజనీకాంత్ లోకేష్ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఒక్కో అప్డేట్ తో ఆ హైప్ ని మరింత పెంచుతూ వచ్చింది యూనిట్. ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ విషయంలో ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు దర్శకుడు లోకేష్. అసలు కూలీ సినిమాకి ప్రమోషన్స్ చేయను అంటూ షాక్ ఇచ్చారు. ఫ్యాన్స్ కోసం ఒక్క ట్రైలర్ రిలీజ్ తప్ప మరే ఈవెంట్స్ ఉండవని చెప్పారు. దీంతో ఈ వార్త కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అయింది. ప్రమోషన్స్ ఉండవంటూనే భారీగా పబ్లిసిటీ ప్లాన్ చేస్తోంది కూలీ టీం. ఏ ఈవెంట్ ఉండదని చెప్పిన మేకర్స్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఆ మధ్య హైదరాబాద్ లో సాంగ్ లాంచ్ చేశారు. శనివారం చెన్నైలో భారీ ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు మరో డిఫరెంట్ ప్రమోషన్ ప్లాన్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది యూనిట్. ఓ ఈ-కామర్స్ డెలివరీ పార్ట్నర్ తో టైఅప్ అయిన కూలీ టీం ఆ డెలివరీ బాక్స్ల మీద కూలీ స్టిక్కర్స్ వేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తోంది. ఆల్రెడీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాకి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుండడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు ఇండియన్ ఐడల్ తొలి 3 సీజన్లు ఘన విజయం సాధించడంతో 4th సీజన్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసింది ఆహా. అత్యుత్తమ గాయని గాయకుల ఎంపిక కోసం ఆడిషన్స్ నిర్వహించబోతోంది. త్వరలో ప్రారంభం కానున్న స్వర సమరం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ తెలుగు ఇండియన్ ఐడల్ 3 సీజన్లకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సీజన్ 3లో తమ గొంతు వినిపించేందుకు ఎన్ఆర్ఐలు కూడా పోటీ పడ్డారు. టైటిల్ రేస్ లో మేము సైతం అంటూ పోటీ పడ్డారు. తెలుగు ఇండియన్ ఐడల్ వేదిక మీద ఒక్కసారైనా తమ గొంతు వినిపించాలని ఎంతో మంది ఆశపడుతున్నారు. కానీ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కనుంది. త్వరలో ప్రారంభం కానున్న సీజన్ 4 కోసం ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్టుగా వెల్లడించింది ఆహా టీం. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సంగీత ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది ఆహా టీం. ది బెస్ట్ సింగర్స్ ని ఐడెంటిఫై చేసేందుకు వేలాది మంది గాయని గాయకులను వడపోసేందుకు ప్రయత్నిస్తోంది. కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారు డైరెక్ట్ గా ఆడిషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 3న హైదరాబాద్ లో ఆన్ గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది ఆహా టీం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఆడిషన్స్ కి హాజరు కావచ్చని తెలిపారు. కూకట్పల్లిలోని రిషి ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ లో ఈ ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు. బాలీవుడ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ హిట్ వచ్చేసింది. ఓ చిన్న సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండిస్తోంది. టాప్ స్టార్స్ కి కూడా సాధ్యం కాని రేంజ్ లో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చావా రికార్డ్ ని కూడా బ్రేక్ చేసింది. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? వాచ్ ఇట్. సయారా ప్రజెంట్ ఇదే నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ మీద కనక వర్షం కురిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా బిగ్ హిట్ ఇవ్వటమే కాదు, బాలీవుడ్ టాప్ స్టార్స్ కి కూడా షాక్ ఇచ్చేలా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సయారా మూవీతో అహాన్ పాండే, అనిత్ పడ్డా వెండితెరకు పరిచయం అయ్యారు. పెద్దగా క్రేజ్ లేని దర్శకుడు డెబ్యూ స్టార్స్ తో చేసిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లో 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందంటే బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ మూవీ సాధించిన రికార్డులు కూడా చెరిగిపోతున్నాయి. రీసెంట్ గా చావా రికార్డ్ ని బ్రేక్ చేసింది సయారా. ఓవర్సీస్ లో చావా సినిమా 91 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ నెంబర్ని 13 రోజుల్లోనే క్రాస్ చేసింది సయారా మూవీ. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో 2025లో బాలీవుడ్ బిగ్గెస్ట్ ట్యాగ్ సయారా ఖాతాలో పట్టడం ఖాయం అంటున్నారు క్రిటిక్స్. ఇలా చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధించడం అనే ట్రెండ్ సౌత్ లోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు నార్త్ సినిమా ఈ ఫార్ములాని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గాడిలో పడినట్టే అంటున్నారు క్రిటిక్స్. సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం కంటే న్యూస్ హెడ్లైన్స్ లో కనిపించేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. స్పెషల్ సాంగ్స్ తో పాటు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ తో వార్తల్లో ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు పర్సనల్ ఇష్యూ కారణంగా న్యూస్ లో ట్రెండ్ అవుతున్నారు. ఇంతకీ ఏంటా ఇష్యూ అనుకుంటున్నారా? అయితే చూసేయండి. ఇన్నాళ్లు ఐటమ్ సాంగ్స్ తో టాలీవుడ్ స్క్రీన్ మీద సందడి చేసిన ఊర్వశి రౌతేలా రీసెంట్ గా డాకో మహారాజ్ సినిమాలో బాలయ్యకి జోడీగా కనిపించారు. ఈ సినిమా తర్వాత సౌత్ సర్కిల్స్ లోనూ ఊర్వశికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ఈ బ్యూటీకి సంబంధించిన వార్తలు సౌత్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వార్తతో న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతుంటారు ఊర్వశి.
దబిడి దిబిడి కాంట్రవర్సీ టైంలోనే సైఫ్ మీద దాడి గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డారు ఈ బ్యూటీ. తర్వాత సారీ చెప్పి కూల్ చేసేశారు. ఆ తర్వాత తనకి గుడి కట్టారంటూ మరో రచ్చ చేశారు. తనకు ఉత్తరాఖండ్లో టెంపుల్ ఉందని, బద్రీనాథ్ టెంపుల్ పక్కనే తన ఆలయం ఉందంటూ ఊర్వశి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అంతేకాదు సౌత్లో కూడా తనకి అలాంటి టెంపుల్ ఒకటి ఉంటే బావుంటుందంటూ మరోసారి సౌత్ ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి హెడ్లైన్స్ లోకి వచ్చేశారు ఊర్వశి. ఎమిరేట్స్ విమానంలో తన లగేజ్ మిస్ అయిందంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు ఆ లగేజ్ లో 70 లక్షల రూపాయల నగలున్నాయంటూ షాక్ ఇచ్చారు. ఈ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ మధ్య ఎక్కువగా గెస్ట్ రోల్స్ లోనే కనిపించిన కోలీవుడ్ హీరో కార్తీ ఇప్పుడు వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ 4 సినిమాలతో బిజీగా ఉన్న ఈ తమిళ స్టార్ మరో క్రేజీ కాంబినేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలన్నీ షార్ట్ గ్యాప్ లోనే రిలీజ్ చేసేందుకు కష్టపడుతున్నారు. రీసెంట్ గా సర్దార్ 2 షూటింగ్ పూర్తి చేసిన కార్తీ ఆ తర్వాత మార్షల్ మూవీని స్టార్ట్ చేశారు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న వావాతియార్ మూవీ పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్తీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఖైదీ. ఈ సినిమా పార్ట్ 2కి సంబంధించిన చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. లోకేష్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ సీక్వెల్ పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని చెప్పారు లోకేష్. త్వరలోని ఈ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకి వెళ్లనుంది. కార్తీ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన సినిమా కాకి. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. అప్పట్లో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇవ్వకపోయినా ఈ మధ్యే సీక్వెల్ వర్క్ జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో మూవీ యాడ్ అయింది. రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ తుడరం దర్శకుడు తరుణ్ మూర్తి కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేస్తున్నారు కార్తీ. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్నారు కార్తీ. సో చూసారు కదా, ఇవే ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.